వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే బ్రేక్, కంటిన్యూ, పాస్ ఈ 3 కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ 3 కీవర్డ్స్? మనకి బయట ట్రాఫిక్ జామ్ అయినప్పుడు పోలీస్ అనేవాళ్ళు అలాగే మనకి చెప్తారు, మీరు ఆగాలి, మీరు వెళ్ళాలని చెప్పి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే అలాంటి ట్రాఫిక్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేవి. ఈ లూప్ అనే మనకి ఇక్కడ లూప్స్ ఉన్నాయి కదా, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. కండిషన్ అనేది ట్రూ, ఫాల్స్ వాటి మీద డిపెండ్ అవుతా. బట్ సర్టన్ టైంలో మీకు ఏమవుతుందంటే ఒక కండిషన్ వల్ల మీకు ఆ లూప్ని ఆపేయాల్సి వస్తుంది. పైన ఉన్న ఏ కండిషన్ మీరు టచ్ చేయకూడదు, బట్ ఆ లూప్ని ఆపాలి. అలా ఆపాలంటే మీ దగ్గర ఉన్న కీవర్డ్స్ ఏంటంటే బ్రేక్, కంటిన్యూ, పాస్. ఈ బ్రేక్ అనే కీవర్డ్ వాడితే ఏమవుతుంది, లూప్ అనేది అక్కడ స్టాప్ అయిపోద్ది, అసలు నెక్స్ట్ దానికి కూడా వెళ్దు. అది కంటిన్యూ అంటే ఏంటంటే మీకు అక్కడ ఎర్రర్ అనేది ఏమైనా వస్తుంది అనుకోండి, ఆ ఎర్రర్ని వదిలేసి మిగతా దాన్ని డీల్ చేసుకుంటే వెళ్ళచ్చు. అర్థమైంది కదా? ఈ పాస్ అనేది ఏంటి, కంటిన్యూ, పాస్ అనేది రెండు సిమిలర్గా ఉంటాయి. ఈ పాస్ అనేది ఏంటంటే అక్కడ ఎర్రర్ వచ్చినా ఎర్రర్ని చూపిస్తుంది, తర్వాత దానికి వెళ్తుంది. బట్ అక్కడ కంటిన్యూ అనేది ఏం చేస్తుంది అంటే ఎర్రర్ని చూపించదు. మీకు అవుట్పుట్ అయితే ఎర్రర్ అనేది రాదు, ఆ ఎర్రర్ అక్కడ స్కిప్ అయిపోద్ది. బట్ ఈ పాస్ అనేది ఏంటంటే ఎర్రర్ని చూపించి వేరే దానికి వెళ్తూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ముందుగా మన కంప్యూటర్లో విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఒక ఫర్ లూప్ రాసి దానికి బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి మనం చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. ముందుగా మనం ఏం చేయాలి, మన కంప్యూటర్లో విజువల్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్లో మనకు తెలిసింది ఎప్పుడు చేసేది, మనం ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ న్యూ ఫైల్ పెట్టి ఆల్రెడీ ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ డోంట్ సేవ్ చేసేద్దాం. దీన్ని డిలీట్ చేసేసి దీన్ని ఓపెన్ చేద్దాం. కోడ్ అనేది మళ్ళీ దీంట్లో రాద్దాం. నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఏం పెట్టా, బ్రేక్, పాస్, కంటిన్యూ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ అనేది రాస్తాను. ఫర్ లూప్ రాసిన తర్వాత ఏదైనా నెంబర్ 5తో డివైడబుల్ అయితే మనం బ్రేక్ చేసేద్దాం. 5తో డివైడబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి, 5 మల్టిపుల్ కాదంటే మాడ్యులై సింబల్, మాడ్యులై అంటే పర్సంటేజ్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 10, బట్ మనకు 10 టైమ్స్ దాకా లూప్ అనేది రన్ అవుతుంది. ఇఫ్ ఐ మాడ్యులై బై 5 ఈక్వల్ 0 అంటే ఇది 5తో మల్టిపుల్ అయితే కనుక బ్రేక్. ప్రింట్ ఇఫ్ కండిషన్ అవ్వకపోతే మనకి ఐ అనేది ప్రింట్ అయిపోతుంది. చూడండి, మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ముందే అనలైజ్ చేద్దాం. 0, 1, 2. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా స్టార్టింగ్ లిమిట్ అవ్వకపోతే మనకి అవుట్పుట్ అనేది అసలు ఏమీ రాదు. ఎందుకని అవుట్పుట్ రాదు, ఎందుకంటే 0 మాడ్యులై బై 5 అంటే మనకి ఆటోమేటిక్గా 0 వస్తుంది అవుట్పుట్ అనేది. సో 1 నుంచి రన్ చేయండి ఎప్పుడైనా కానీ ఇలా మాడ్యులై సింబల్ పెడితే కనుక, ఎందుకంటే 0 అనేది దేనికైనా డిపెండెంట్ అవుతుంది కదా. చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 1, 2, 3, 4 అంటే 4 నెంబర్స్ దాకా వచ్చినాయి. 5th నెంబర్ అనేది మాకు ఎందుకు రాలా, ఎందుకంటే 5 డివైడెడ్ బై 5 కాబట్టి 5 మనకి 5ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో మనకి రిమైండర్ 0 వస్తే మనకి బ్రేక్ అనేది అయిపోతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్రేక్ అయితే ఫర్ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. అదే కనుక నేను ఇక్కడ ఈ బ్రేక్ అనేది తీసేస్తాను. బ్రేక్ తీసేస్తే ఏమో చూడండి, మీరు బ్రేక్ అనేది తీసేస్తే నార్మల్గా ఎప్పుడు తెలిసిందే ఫర్ లూప్ అనేది రన్ అవుద్ది ఇక్కడ ఏ కండిషన్ లేకుండా. ఇక్కడ మేము బ్రేక్ తీసేసి నార్మల్గా ప్రింట్ హాయ్ అని పెట్టాను. హాయ్ అని పెడితే చూడండి మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. ఏముండదు, ఆ 5 ప్లేస్లో మనకి హాయ్ అనేది ప్రింట్ అయ్యి మిగతా నెంబర్స్ అని కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ 5తో ప్రింట్ అయ్యి అవ్వకపోయినా మీనింగ్ లెస్ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. ఓకే, దీనివల్ల మనకు ఉపయోగం అయితే ఏముండదు. బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడకపోతే. బ్రేక్ వాడితే కనుక చూడండి మనకి అవుట్పుట్లో ఏమవుద్ది, బ్రేక్ అయిపోద్ది, అక్కడ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రేక్ అనేది ఎక్కువ వైల్లోనే ఉపయోగిస్తాం ఫర్ లూప్ కన్నా. ఎందుకంటే వైల్లో మనకు తెలుసు కదా, ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయ్యేదాకా రన్ అవుద్దని. సో ఈ బ్రేక్ని మనం వైల్ లూప్లో కూడా ఉపయోగించి లూప్ అనేది మనం స్టాప్ చేయగలుగుతున్నామో లేదా చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే వైల్కి ఇప్పుడు కౌంట్ అనేది ఉండాలి. కౌంట్ ఈక్వల్ 1 పెట్టుకుందాం. వైల్ కౌంట్ <5. ఓకే, అర్థమైంది కదా. కౌంట్ అనేది 5 కన్నా తగినప్పుడు. ఇంకోటి ఏంటంటే వైల్ లూప్తో పాటు ఎప్పుడైనా మనకి ఇంక్రిమెంటేషన్ లేకపోతే వైల్ లూప్ అనేది ఎప్పటికీ ఆగదు. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 3 దెన్ బ్రేక్. అర్థమైంది కదా నేను ఏం చేస్తున్నాను. అవ్వకపోతే కనుక ప్రింట్ హాయ్ అనేది ఉంది. ఇప్పుడు చూస్తే కనుక మనకు అనలైజ్ చేద్దాం ఏమవుతుంది అనేది. కౌంట్ అనేది 5 కన్నా లెస్ దాన్ ఉండాలి. 1 అనేది 5 కన్నా లెస్ దాన్ కాబట్టి ట్రూ. ఇఫ్ కండిషన్ ట్రూ, దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అవుతాయి. దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, ఇంక్రిమెంటేషన్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమవుతుందంటే కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక టైంలో మనకి ఏమవుతుందంటే కౌంట్ అనేది 3 అయినప్పుడు ఏమవుతుందంటే వైల్ లూప్ అనేది మొత్తం ఆగిపోవాలి. అలా మన పర్సెప్షన్ ప్రకారం వైల్ లూప్ అనేది ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడైతే ఇక్కడ 4 అవుద్దో, 4 కానీ 5 కానీ అవుద్దో. 5 అయితే 5 లెస్ దాన్ 5 తప్పు కాబట్టి అక్కడ వైల్ లూప్ ఆగాలి. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఇక్కడ కండిషన్ అనేది వేసి మనం ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ వాడి ముందే ఆపేస్తాం దాన్ని. అవుట్పుట్ చూడండి మీకు ఎలా వస్తుందో. 1, 2, 3, 4 హాయ్ అనేది వచ్చింది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది. ఓకే, 1 మినిట్ మనకి పైన ప్రింట్ అవుతున్నట్టుంది. ఒకసారి మనం ఏం చేస్తానంటే
మొత్తం దాన్ని కాలమ్స్లో పెట్టేసుకుందాం. కాలమ్స్లో పెట్టేసుకుంటే కనుక మనకి బెటర్ ఈజీగా తెలిసిపోతుంది. చూద్దాం మనకి ఇక్కడ ఏమవుతుందో. చూడండి మనకి ఇక్కడ హాయ్ అనేది ప్రింట్ అయింది ఓన్లీ కేవలం. అగైన్ ప్రింట్ చేస్తే కనుక హాయ్ అనేది మనకి ప్రింట్ అయింది. చూస్తే మనం ఏం చేస్తానంటే Ctrl+X Ctrl+V. చూడండి మనకి హాయ్ 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఈ మనకి 3 అనేసరికి ఏమైంది వైల్ లూప్ అనేది ఆగిపోయింది. చూడండి మనకి ఇక్కడ ఏమవుతుందంటే కౌంట్ <5 కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అప్పుడే కౌంట్ అనేది పెరుగుతుంది. హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఒక గనుక టైంలో ఏమవుతుంది కౌంట్ ఈక్వల్ టు 0 + 1 1 1 + 1 2 2 + 1 3 అంటే ఇక్కడ 3 అవ్వగానే మనకి ఇక్కడ ఏం రాస్తాం బ్రేక్ రాస్తాం. బ్రేక్ రాస్తే లూప్ అనేది మొత్తం ఆగిపోతుంది. అదే నేను ఇక్కడ ఈ కండిషన్ తీసేస్తాను. కండిషన్ తీస్తే ఏమవుతుందో చూడండి మీరు ఒకసారి. కండిషన్ తీస్తే కనుక మనకి 5 టైమ్స్ దాకా 0 1 2 3 4 టైమ్స్ దాకా రన్ అవుతుంది మనకి. అంటే మనం ఇక్కడ ఏం చేయగలిగామంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడి దాన్ని ముందే ఆపగలిగాం. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయి ఈ కీవర్డ్స్ వాడడం. సో ఓకే మనకి ఇక్కడ బ్రేక్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ కంటిన్యూ పాస్ ఏంటి రెండింటికి డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి ఫర్ లూప్ వాడితే బాగా ఈజీగా తెలుస్తుంది. సో మనం ఏం చేద్దామంటే పైకి వెళ్దాం ఫర్ లూప్ కోసం. ఓకే ఫర్ లూప్ అనేది మనం ఏం చేయాలంటే డాక్ స్ట్రింగ్లో అనేది తీసేయాలి. ఎప్పుడైనా కానీ మీకు కోడ్ తప్పు అనుకుంటే డిలీట్ చేయకండి, ఈ డాక్ స్ట్రింగ్లో పెట్టండి. ఏమవుతుందంటే ఒక సర్టెన్ టైంలో మనకి అప్పుడు లాస్ట్ రాసిన కోడే కరెక్ట్ అవుద్ది, మనకి ఆ కోడ్ కావాలంటే రాదుగా. సో ఎప్పుడైనా కానీ డిలీట్ చేయదు కోడ్ ఎప్పుడైనా డాక్ స్ట్రింగ్లో పెట్టుకోండి. ఇప్పుడు వస్తే కనుక నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 ఏదైనా నెంబర్ 5తో మోడల్ అయితే కంటిన్యూ చేస్తే ఏమవుద్దంటే నాకు అక్కడ 5 అనేది ప్రింట్ అవ్వదు. చూడండి కంటిన్యూ అవుట్పుట్ చూడండి మీకు ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. చెప్పాను కదా కంటిన్యూ అనేది మనకి ఎర్రర్ని బయటకు చూపించకుండా తీసుకెళ్ళిపోతుంది. ఎర్రర్ని లోన్ స్కిప్ చేస్తుంది బట్ పాస్ అనేది స్కిప్ చేయదు. చూడండి ఇక్కడ పాస్ అని పెట్టా. పాస్ పెడితే చూడండి స్కిప్ అనేది అవ్వట్లే. అక్కడ మీకు ఏమన్నాయి కండిషన్ అనేది స్కిప్ అయితే అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ 5తో దాని 5తో డివిడెంటా మల్టిపుల్ కాదని చెక్ చేసి చూపిస్తుంది మీకు. అయినా కానీ మీకు ఇక్కడ ఏం అవ్వట్లే. అదే నీకు కంటిన్యూ పెడితే మనకి ఇక్కడ స్కిప్ అనేది అయిపోతుంది. చూసారు కదా పాస్కి కంటిన్యూకి మెయిన్ తేడా. ఎక్కువ మన ఏంటంటే ఈ కంటిన్యూ పాస్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. మెయిన్లీ మనం ఏం చేస్తామంటే మనం ఈ పాస్నే వాడతాం. ఎందుకని పాస్ వాడితే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది బయటకు చూపిస్తుంది. ఎర్రర్ చూపించి మనకి ఇక్కడ వేరే నెక్స్ట్ దానికి అయితే లూప్ అనేది వెళ్తుంది. లూప్ అనేది ఎక్కడతో ఎర్రర్ అనేది ఆగిపోకుండా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పైథాన్లో బ్రేక్ కంటిన్యూ పాస్ అనేది చూసారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.